జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అందరూ చూస్తుంటారు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఆ వీడియో వేస్తే కింద ఎన్ని రకాల పేర్లు ఉటంకిస్తూ కామెంట్ చేశారు, అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి కానీ మతి భ్రమించిందా అని కొంతమంది అడిగారు. మతి ఇప్పుడు భ్రమించడం కాదు, ఎప్పుడో మతి భ్రమించింది. ఆ మతి భ్రమించబట్టే లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నాడు. ఒకసారి జగన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూద్దాం. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, గుంటూరు విజయవాడ 40 కిలోమీటర్లు, విజయవాడ మచిలీపట్నం 70 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్ల బారు రాజధానిని ప్రకటిస్తే బాగుంటుంది అంటున్నాడు. అంటే 140 కిలోమీటర్ల హైవే బారు డాబాలు పెట్టుకుంటావా, బడ్డీ కొట్లు పెట్టుకుంటావా, లేదంటే జోగి రమేష్ లాంటి వాళ్ళ చేత చీప్ లిక్కర్ తయారు చేపించి బడ్డీ కొట్లు పెట్టుకుంటావా? ఏంటి జగన్ రెడ్డి, నీకు మతి భ్రమించక మతి స్థిమితం కోల్పోయి మాట్లాడావు అనడంలో, కామెంట్ చేయడంలో అర్థం లేదంటావా? 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత లండన్ కూతురు దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోర్టుని బతిమాలి వేడుకుని లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళి అక్కడి నుంచి టర్కీ వెళ్ళాడంట. టర్కీలో ఓ బీచ్ ఉంది, ఆ బీచ్ పేరే మావిగన్. ఆ బీచ్ ఒడ్డునే ఒక రెస్టారెంట్ ఉంది, దాని పేరు కూడా మావిగన్. ఆ హోటల్ ఉంది, హోటల్ పేరు కూడా మావిగన్. అక్కడ నివాసం ఉండి 2 రోజులు 3 రోజులు కాలక్షేపం చేసిన తర్వాత ఆ పేరు అట్లా గుర్తుండిపోయినట్టు ఉంది. అదే పేరు ఉటంకేస్తున్నాడు.